నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున సిపిఎం నాయకులు, రాష్ట్ర నాయకులు అంతా కలిసి కూడా ప్రతి పేదవాడికి భూమి చెందాలనేటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఓ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాట్లాడదాం అసలు ఏంటి, దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంటి, అసలు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నాం అని చెప్పి మాట్లాడదాం. ఏఐవైఎఫ్ ధర్మేంద్ర మనతో ఉన్నారు. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి, ఏమేం చెప్పబోతా ఉన్నారు ఇటువంటి ప్రెస్ మీట్ ద్వారా? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే నివాసయోగ్యం లేదో లబ్ధిదారులుగా ఉండి దాదాపు దశాబ్దాల కాలం పాటు ఎర్రజెండా నీళ్ళలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయో ఆ భూముల్లో భూ పోరాటం ద్వారా ఎర్రజెండాలు పాతి కనీసం 60 గజాల స్థలమైనా కానీ పేద ప్రజలకు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలన్నీ కూడా దశాబ్ద కాలం నుంచి పోరాటం చేస్తున్నాయో వాటిని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి కనీస హక్కుని, నివాసయోగ్య హక్కుని కూడా ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. అందుకే ఈరోజు సిపిఐ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్లో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది లబ్ధిదారులని సమీకరించి ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో నగర శివార్లో ప్రభుత్వ భూములు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఎకరాల భూములన్నీ కూడా బడా పెట్టుబడిదారులకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నం చేస్తుంది. దీనికి చరమాగీతంగా పాడే విధంగా ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా ప్రభుత్వ భూముల్లో కనీసం నివాసయోగ్యం ఉండడానికి 60 గజాల స్థలం అయ్యాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు చూస్తే నగర శివార్లో క్యాపిటల్ సిటీ అభివృద్ధి కారకంతో అనేక ప్రభుత్వ భూములు ఈరోజు అన్యాక్రాంతానికి గురుతుంది. ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా పేద ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సిపిఐ పార్టీ దాదాపు అనేక దశాబ్ద కాలం పాటు కూడా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి 60 గజాల స్థలం అంటే కనీసం అక్కడ ఓటర్గా ఉన్నటువంటి లేకుంటే లబ్ధి చేకూరేటటువంటి ప్రజలందరికీ కూడా ఈ నివాస యోగ్యం ఇవ్వాలి. ఈరోజు అనేక వేల ఎకరాల్లో భూ పోరాటం ద్వారా గుడిసెలను నాటిస్తే అక్కడ ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఖమ్మంలో, వరంగల్లో అనేక బుల్డోజర్తో తక్కించడాన్ని దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వేల సంఖ్యలో మీరు ప్రభుత్వంగా మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే కేవలం ఈరోజు సిపిఐ పార్టీగా వేల ఎకరాల్లో ఉన్నటువంటి భూముల్ని ప్రజలకు దారాదత్తం చేయడానికి లేకుంటే ప్రజలకు అందుబాటులో వేయడం కోసం మేము వాళ్ళ వైపు ఉంటే ఈరోజు కక్షపూరిత వైఖరి చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో దీన్ని మీరు బలికాక తప్పదు అని చెప్పి మేము ఏఐవైఎఫ్గా చెప్తున్నాం. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అన్న పేద ప్రజల యొక్క భూములనే ఉన్న భూమినే గుంజుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో లేని వాళ్ళకి భూమి ఇచ్చేటువంటి ప్రభుత్వాలు అసలు సపోర్ట్ చేస్తాయన్న ఈ పేద వాళ్ళకి కావచ్చు. పెద్ద ఎత్తున కూడా అటు లగచల్ల చూసుకున్నాం, భూదాన బాధితుల విషయం చూసుకున్నాం, పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు తీసుకొస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు గట్టబెట్టేటువంటి భూములు కూడా ఎప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఉద్యోగాలు కల్పించినటువంటి పాపాన వాళ్ళు ఈ ప్రభుత్వాలు అంటే ఏంటి నిజంగా పేదల పక్షాన ప్రభుత్వాలు ఉండబోతాయని అంటారా ముందుగా కానీ ఇప్పుడు కానీ? వాస్తవంగా 2023లో కూడా నాటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇళ్ల పట్టాలు, ఇల్లు ఇస్తామని చెప్పి బహిరంగంగా కనీసం వీళ్ళు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పి మేము ప్రజలకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు పేద ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి పార్టీలని ప్రజలు ఖచ్చితంగా ఆదరించాలి అని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.